హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు కోడిగుడ్డు పొరుటు పుల్టా అంటారండి. అది ఎలా వేసుకోవాలో ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది అందరికీ వచ్చు, ఈజీ రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక 5 తీసుకున్నాను. ముందుగా ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ వేయించుకున్నాక చూసారు కదా, కొంచెం బాగా వేగాలండి. వేగితేనే అప్పుడు కూర టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మనమైతే ఇంట్లో చూసారు కదా, ఎగ్స్ ఉంటే ఏ రెసిపీ అయినా ఈజీగా అలా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎగ్ ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా ఎగ్ని చాలా ఇష్టపడతారు. మనం అలాంటప్పుడు ఎగ్తో ఏ రెసిపీస్ అయినా చేసుకోవచ్చు అండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదైతే ఈజీ. అందువల్ల నేను ఇప్పుడైతే కర్రీకి ఈజీ టైం లేదు కాబట్టి ఈజీ కోసం ఈ ఎగ్ పుల్టా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు దానిలోకి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఇది కూడా నూనెలో బాగా వేగాలి ఫ్రెండ్స్. నేనైతే ఈ స్పాచ్లో వాడతానండి. చూసారు కదా, ఇది బాగుంటుంది స్పాచ్లా. ఇది మనం ఒకవేళ మర్చిపోయి ఇట్లా వదిలేసినా కూడా మనం తీసుకుంటే మళ్ళీ పట్టుకుంటే కాలవు. తర్వాత చుట్టూ కూడా ఇలా క్లీన్గా అంతా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. తిప్పుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా స్పాచులర్స్ ట్రై చేయండి. నేను కొన్నప్పుడు మీకు ఒక వీడియో షార్ట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. దీనిలో ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడానికి ఒకటి చిన్న స్పాచులర్స్ ఇట్లా వస్తాయి ఫ్రెండ్స్. ఒక ప్యాక్కి వచ్చేసి 4 వస్తాయి. ఇవి చిన్నవి 2 ఇస్తాడు. ఇట్లా పెద్ద స్పాచులా ఒకటి, తర్వాత ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడానికి ఒకటి ఇస్తాడు. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పడదండి, బాగుంటుంది. దీన్ని కూడా చూసారు కదా, ఎక్కువ మనం ఎంత కలుపుకున్నా కూడా దేనికి ఏమీ అంటదు, మొత్తం నీట్గా వచ్చేస్తుంది. మన చేతులు కూడా కాలకుండా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. బాగా వేగిని చూసారు కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసేసాను ఫ్రెండ్స్. మీకు రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి. 5 ఎగ్స్ వేస్తున్నాను కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసానండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఉంచేసి ఎగ్స్ వేసేసుకుంటాను ఫ్రెండ్స్. చూసారు కదా, 5 ఎగ్స్ నేను బీట్ చేసేసి దీనిలో వేసేసాను ఫ్రెండ్స్. ఇలా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్. చూసారు కదా, ఇంకా కొద్దిసేపు అలా తిప్పుతూ ఉంటే కొంచెం ఇట్లా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకొని ఇంకా మనం ఆల్మోస్ట్ దించేసుకోవడమే. దీనికి కొంచెం ఆయిల్ కూడా పడుతుంది ఫ్రెండ్స్. దీనిలో కొంచెం ఫస్ట్లోనే కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వేయలేదు. లాస్ట్లో దించేటప్పుడు కూడా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవచ్చు. కొంచెం ధనియా పొడి కూడా వేసుకోవచ్చు. అది మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సింపుల్గా అయితే ఎలా చేసుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.